పిల్లల ఉన్నత విద్య కోసం ఏ కుటుంబం అప్పుల పాలు కాదన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లి సీఎం కార్యాలయం నుంచి అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.60 కోట్ల జగనన్న విదేశీ విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ సివిల్స్ ప్రిలిమినరీలో అర్హత సాధించిన 95 మందికి లక్ష చొప్పున ఆర్థిక తోడ్పాటు అందిస్తామని, గత ప్రభుత్వంలో మొక్కుబడి సాయం కాదని మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదిగేలా సాయం చేస్తామన్నారు. ఎల్లయ్య పుల్లయ్య కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా కొంతమంది రికమెండేషన్లు పెట్టుకొని కొంతమందికి మాత్రమే అర్హత పొందేవాళ్ళు. ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చేశాం. అర్హత అన్నది అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత. నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, నో రికమెండేషన్, ఎక్కడ కరప్షన్ లేదు, ఎక్కడ లంచాలు ఉండవు. ఎవరికైనా కూడా టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో ఈ 350 దగ్గర కాలేజెస్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా 1,25,00,000 దాకా అప్పర్ లిమిట్ పెట్టి ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తా ఉన్నాం, ఎందుకు చేస్తూ ఉన్నాం అనంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి, మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలి. మీరు ఎందుకనంటే ఒకవైపున ఫీజులు చూస్తే 70 లక్షలు, 60 లక్షలు, 50 లక్షలు ఫీజులు కనపడతా ఉన్నాయి. ఇచ్చేదేమో చూస్తే కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేవాళ్ళు. ఈ రకంగా 10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తే ఏ ఒక్కరికి కూడా మంచి జరిగించే కార్యక్రమం ఎప్పటికీ జరగదు. అప్పుల పాలయ్యే పరిస్థితి ఎప్పటికీ మారదు. ఎప్పుడూ కూడా బ్రతుకులు మారని పరిస్థితి, ఏదో చేశామన్నట్టుగా నడిచిన కార్యక్రమాలు. అది కూడా పోనీ సరిగ్గా జరిగి మనసు పెట్టి చేసినారా అంటే ఆ మనసుకు ఆ చిత్తశుద్ధి కూడా ఎక్కడా ఎప్పుడు కనిపించేది కాదు. దాదాపుగా 3,326 మందికి సంబంధించి 2016-17కు సంబంధించిన 318 కోట్ల రూపాయలు బకాయిలుగానే వదిలేశారు. పోనీ యూనివర్సిటీస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ, కాలేజెస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఏదైనా ఉందా అని అంటే అది లేదు. ఎల్లయ్య పుల్లయ్య కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా కొంతమంది రికమెండేషన్లు పెట్టుకొని కొంతమందికి మాత్రమే అర్హత పొందేవాళ్ళు. ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చేశాం. అర్హత అన్నది అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత. నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, నో రికమెండేషన్, ఎక్కడ కరప్షన్ లేదు, ఎక్కడ లంచాలు ఉండవు. ఎవరికైనా కూడా టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో ఈ 350 దగ్గర కాలేజెస్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా 1,25,00,000 దాకా అప్పర్ లిమిట్ పెట్టి ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తా ఉన్నాం, ఎందుకు చేస్తూ ఉన్నాం అనంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి, మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలి. మీరు రాష్ట్రానికి ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒక రోజు మంచి చేసే అవకాశం, పరిస్థితి రావాలి.